పారాలిసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. వస్తే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంటు. చాలా జాగ్రత్తగా వినండి. అసలు టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేయకుండా ఉంటే మనం వేస్ట్ చేసే ప్రతి 10 నిమిషాలు అతనికి కాలు చేయి రావడానికి 10% తగ్గించేస్తుందనమాట. 10 నిమిషాలు వేస్ట్ చేసాము ఇంట్లో అంటే 10% అవకాశం తగ్గిపోతుంది కాలు చేయి రావడానికి. అంత టైం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పేషెంట్‌ని మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ కానీ 3 గంటల లోపు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వితిన్ గంటల్లోనే కాలు చెయ్యి నార్మల్ అయిపోతుంది. ఆడు నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోతాడు. అంత ఇంపార్టెంట్. అదే మీరు గంటలు గంటలు వెయిట్ చేస్తూ ఉంటే తనకి కాలు చేయ అవకాశం పూర్తిగా పోతుంది. కాలు చెయ్యి పూర్తిగా రావన్నమాట. ఇంకా అతను మంచం మీద పూర్తిగా డిపెండ్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది చాలా ఇబ్బంది. సో, ఒకవేళ కాలు చెయ్యి పారాలిసిస్ వస్తే మనం యూజువల్‌గా పల్లెటూరులో దూరంగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందవుతుంది. సిటీలో ఉన్న వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ అంత టైం వేస్ట్ అవుతూ హాస్పిటల్స్‌కి వెళ్ళిపోతుంటారు. కానీ పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఒక డాక్టర్ ఇంటికి తీసుకొచ్చి బీపీ చూపించి, షుగర్ చూపించి అది ఇది చేయడం, కాలు మర్దన చేయడం ఇలా టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో ఒక న్యూరో డాక్టర్ ఉన్నా కూడా ఇంట్లో ఏం చేయలేరు. మీ ఇంటికొచ్చి న్యూరో డాక్టర్ చూసినా కూడా ఇంట్లో ఏమీ చేయలేరు. అందుకని మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఏదో టాబ్లెట్లు వేసే పరిస్థితి కూడా కాదు. ఏం టాబ్లెట్లు కూడా వేసేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా మీరు హాస్పిటల్‌కి వెళ్తే హాస్పిటల్‌లో సీటీస్‌కి చూసి ఒకవేళ ప్రాణాపాయం ఏమైనా ఉంటే ప్రాణాపాయంకి ముందు ట్రీట్మెంట్ చేస్తారు. దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ ప్రాణాపాయం లేదు అంటే మన ఫస్ట్ ప్రయారిటీ కాలు చెయ్యి. సో, దానికోసం ఇమ్మీడియేట్‌గా సిటీ స్కాన్ రాస్తారు. ఒకవేళ సిటీ స్కాన్ మనం స్కానింగ్ సెంటర్‌కి వెళ్తే ఎమర్జెన్సీ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా మనం సిటీ స్కాన్ చేయించేసుకోవచ్చు మొదట్లో. ఎంతమంది అక్కడ వెయిటింగ్ ఉన్నా కూడా కొంచెం ఫాస్ట్‌గా. ఆ ఫిలిమ్స్ ఇచ్చేస్తారు. ఆ ఫిలిమ్స్ పట్టుకొని మీరు వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోతే న్యూరో ఫిజిషియన్ చూసి ఒకవేళ అందులో బ్లీడింగ్ ఏమైనా ఉందా? బ్లడ్ క్లాట్ అయిందా? అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ లోపల బ్లీడింగ్ అయితే ఈ ఇంజెక్షన్ చేయకూడదు. ఒకవేళ బ్లడ్ క్లాట్ అయితే ఈ ఇంజెక్షన్ చేయొచ్చనమాట. సో, బ్లడ్ క్లాట్ అయిన పేషెంట్‌కి ఇమ్మీడియేట్‌గా 3 గంటల లోపు ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే వితిన్ గంటల్లోనే మళ్ళీ కాళ్ళు, చెయ్యి వచ్చేస్తాయి హ్యాపీగా